రంగు మాతోన కొండ రక్షించు గంగా భవాని ఆగేది గంగా తలకు పోతేది గంగా కుండలా గంగా కూరాట్ల గంగా భవాని వీర గంగా గంగను లేకపోతే జనం గడియ నిలవలేవమ్మా నువ్వు లేకపోతే నీ చెల్లెలేమో గంగా భవాని చరాచరా జీవకోటి జీవరాశులకు ప్రాణాధారం అమ్మవారు గంగా గంగని భారతిస్తేనే నిండిగా వర్షమర్తనే పంటలు పండుతున్నాయి పంటలు పండుతూనే ప్రజల కష్టం చాలా తీరుతున్నదమ్మో అమ్మ శరణు మా అమ్మ రాణి అమ్మావిరాణి గంగా బాబాని కళ్ళజూడు కన్నా తల్లి గంగరావమ్మో దేవి మాయమ్మ చూడారమ్మ గాలినే జ్ఞాన మంగళాతులు వారమ్మ అవలందారు సేడాలందారు నీల వేరు పాల వేరు నిలిసి పారంగా కలిసి పారంగా నీల మీద పూజలు కొన్నా నీవే గంగమ్మో వలా జాతివమ్మ ఎత్తుకొత్తురు గంగా నిన్ను ఎర్ర కొల్లాలే బాగరాడి వాళ్ళు పాటి మీద కొరడా మంద పదొద్ద పండుగ పట్టుకొత్తురు గంగా నిన్ను పత్తి కురుమాలో ఉన్ని కురుమాలు దేవతల మర్యాద మరి ఎట్టగలదమ్మా అమ్మవారి అల్లమ్మ పుట్ట లోపల పుట్టింది భూలోక మాత జల్లి లోపల పుట్టింది జలవీరమాత పుట్టింది పరమజ్యోతి మట్టి లోపల పుట్టింది మావురాలు రేణుకాదేవి మరి శివుడి సంగమై అడవి లోపల వెళ్ళిపోయినప్పుడు కడిది కాంచాల మర్రి కింద మర్రి కన్నగోగుల పుట్ట లోపల ఆడవిల్ల అమ్మాయి దొరికిన ముహూర్తాన మరి అమ్మవారిని తీసుకొని వచ్చి కైలాసం లోపల పెంచి పెద్ద చేసి సాది సవరించి మరి అలనాడు పార్వతమ్మ
ఎల్లమ్మ వేయించినది ఎల్లమ్మని పేరు పెట్టినారు. మరి అమ్మవారి వెనుక ఎల్లమ్మ పంచదేవత పెరిగి పెద్దగా ఇది అమ్మవారి ఎల్లమ్మ. పెళ్లిల మీద ఎల్లమ్మ ప్రేమలు పుట్టినాయి, లగ్గాల మీద పుత్తులు పుట్టినాయి అమ్మా. పెళ్లిల మీద ప్రేమలు పుట్టిన లగ్గాల మీద బుద్ధులు పుట్టిన హరి అని కాదే. కోరుకోనా బిడ్డ ఎల్లమ్మ ఎవరిని కోరుకుంటామో వాళ్ళనాడు కోరుకోవనా బిడ్డ. నాయనా అని ఎవరిని కోరా ఎంతసేపు చెప్పినా నేను ఒక పదవతి కడుతున్నా. ఆ పదవతి నెరవేర్చిన వాడిని ఎల్లమ్మ లగ్గమాడతానంటున్నదమ్మో. మలనాడు స్వయవరం కట్టిన ముహూర్తాన కంచుకుబ్బల కోడేల వాడు కార్తీక రాజు వచ్చిండు. స్వయవరం నెరవేరలేక కింద పడిపోయినప్పుడే నా అమ్మవారి ఎల్లమ్మ దేవి దేవత పక్క నవ్వినందుకు బామా రేణుక ఎల్లమ్మ నేను కింద పడి నవ్వుతున్నవే బామా ఎల్లమ్మని చెప్పి కార్తీక రాజు చెరుపు పంజం కట్టుకొని మరి నన్ను కాదని ఏ దేవుడు వచ్చి నీ సేవను నెరవేర్స్తాడో. లగ్గమ సమయానికి వద్ద లగ్గం ఎత్తగొడుతున్నాడు, నాగవేలి సమయానికి వస్తే నాగవేలి ఎత్తగొడుతున్నాడని చెప్పి కోటకు వెళ్ళిపోతామున్నాడే. కోటకు ఎప్పుడు వెళ్ళిపోయినాడు. ఎల్లమ్మ తల్లి స్వయవరం కట్టినప్పుడు జమదగ్ని రాజు వచ్చిండు, స్వయవరం నెరవేర్చిండు. ఎల్లమ్మకు జమదగ్ని రాజు కళ్యాణం అయినదమ్ము. మరి ఎల్లమ్మకు లగ్గమైనప్పుడు రణవేలి సప్పులల్లాలని అడు వెళ్ళిపోయింది. కంచుకుబ్బల కోటకి వినబడుతున్నదమ్మా. సప్పుడు ఎవరిని చూసవరకల ఎల్లమ్మ లగ్గమైంది. అయ్యా మహారాజా కార్తీక రాజా మరి లగ్గం అయిపోయిందా? నేను నాగవెల్లి ఎత్తగొడుతానని మాయా బ్రాహ్మణి వేషం కట్టుకొని ఆడికెళ్ళి కార్తీకు కోటారా విడనాడుతున్నాడే. గుబ్బల కోట నాడి కైలాసం వస్తున్నాడమ్మో. కట్టుకొని అయ్యా దేవతలారా ఎవరున్నారు అని లగ్గం వేసిరంటే బ్రాహ్మణులే బాలని అడైనా. బ్రహ్మదేవుడు పటమారి బ్రాహ్మణి అవతారం ఎత్తుకొని మంత్రాలు చదివి వేద మంత్రాలు చదివినాయన. లగ్గం వేసిన అంటే బాబనాయన లేని వరుగులు చూడండి ఎట్లా మీరు కళ్యాణం చేసిర్రు. నాకు తెలవకాయల నాడు కళ్యాణం చేసిన కానీ వరుగులు చూడమన్నప్పుడే మాయాబ్రాహ్మణి రూపంలో బల వరుగులు తప్ప చెప్తుండు, రసకుటాలు తప్ప చెప్తున్నాడు. మరి పిల్లగానికి ఏమొస్తుంది అయ్యా ఎట్లా మీరు కళ్యాణం చేసిరంటే మొదటితో 3 మంత్రాలు రావు, 4 మీద 4 అక్షరాలు రావు నాయనా. చెవు లోపల గురువోధన లేదు, చెయ్యి లోపల తీర్థం లేదన్నప్పుడు జమదగ్ని నీకేమొస్తుందంటే నాకు ఏమి రాదంటున్నా. జమదగ్ని రాదు. మరి విద్య రాని వాని మొత్తానికి మీ బిడ్డ నుంచి కళ్యాణం చేసిర్రు మీరు. మరి పిల్ల చూడు అయ్యా మాణిక్యం లెక్కుంది, పిల్లగాడు చూడు మసివంత లెక్కున్నాడు. మరి అన్న ముహూర్తాన జమదగ్ని రాజే అలకమోకం చేసినాడా.
సుక్కలు నీ పట్టు దెబ్బలు నీ పట్టు సూర్యచంద్రాజులందరూ నీ పట్టే బామా ఎల్లమ్మ బత్తల పోత బత్తల వస్తపు నేను ఒక్కనే వచ్చిన పోతపు నేను ఒక్కనే పోతున్న బాబు మరి నీ తల్లిగారి పట్టం లోపల కడపల సల్లగా కనుకుంటా గీనే ఉండు బామా ఎల్లమ్మన్నట్టున్నాడు అలనాడు జమదగ్నుడి రాజా మరి నొచ్చిన పాసింగం ఇప్పిండు పందిరి గుంజ కట్టిండు వెళ్ళిపోతా ఉన్న బామా ఓ బామా పోలకెళ్ళి లేచి అలనాడు వెళ్ళిపోతూ ఉంటే అమ్మవారి ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ దేవి మంద దేవత ఏనుకమ్మ నాదా జమదగ్ని రాజ ఎంతసేపు చెప్పినా మన ఇద్దరికి కళ్యాణం అయ్యింది మొగరాని ఎక్కిది అది గుడ్డోడు మొగరాని గుంపి రాదు నాదో మరి మూతికి పుండైనా కానీ పొత్తాడాలి పొత్తుల సంసారం చేయాలి సతి మా పురుషులు ఏకమైతే సర్వదేవతలు ఏకమైతారు బానాదా మరి ఎంతసేపు చెప్పినా ఓ బండికి అలనాడు ఓ అరక కట్టిన ముహూర్తాన్ని ఇట్లనే కడితేనే మరి ఓ అలనాడు గడ్డ ఎక్కువంటే ఎక్కుతుంది నాదా మరి నీ అమ్మని నేను వస్తానని అమ్మవారు పంచదేవత పరమ కళ్యాణి లోపల వెళ్ళిపోతా ఉన్నాడే గుమ్మడి పండుగలే ఎండ లోపల గుమ్మడి పండు లోపల జమదగ్ని మునిరాజు ముంగడ పోతున్నాడు అమ్మవారి ఎల్లమ్మ ఎలుక వస్తున్నదమ్మో అమ్మవారి ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు వెళ్ళిపోతూ ఉన్నారు జమదగ్ని మునిరాజు అమ్మవారి ఎల్లమ్మ అడవి లోపల వెళ్ళిపోతూ ఉంటే నాడు ఎండ కొడుతుంది ఒక గుండుచాడు ఏరవచ్చిరాడు ఆ గుండు నీడకు అలనాడు జమదగ్ని మునిరాజు అలనాడు ప్రబలించి పండుకున్నాడు ఎల్లమ్మనేమో అలనాడు పాదపూజ చేస్తుంది మునిరాజుకు ఆ ప్రాదాలు ఒత్తుకుంటా ఎల్లమ్మకి ఎక్కలేని చెమట వచ్చిందాడ చెమట పట్టింది గుండు కొట్టిన ముహూర్తానా మరి చెమట తీసి కొట్టినప్పుడు మధ్య లోపల మట్టేడు మావరం ముట్టినది జమదగ్ని మునిరాజు దిగులుకోని చూసేవరకెళ్ళ బామా ఎల్లమ్మ ఇప్పటిదాకా ఈ పట్నం లేదు పట్నం బామా
ఎల్లమ్మ అన్నప్పుడు మట్టేడు మావరం అంటున్నాడమ్మో బామా ఎల్లమ్మ మట్టేడు మావరం నువ్వు పట్టవేలే బామా ఎల్లమ్మ మరి నేను వెళ్ళిపోతున్నా నాసంటి గురుడు పట్టుకొని ఏనన్న విద్య నేర్చుకొని వస్తానని చెప్పి నేనుగా ఎల్లమ్మకు దీవనార్థి పెట్టి అలనాడు జమదగ్ని మునిరాజు ఆ మునిరాజు వస్తా ఉంటే దేవతలకు ఇచ్చే పావకించే కామదేండువా దేవతలకు పాలిచ్చే కామదేండువ కూడా మునిరాజు ఎమ్మడి వస్తున్నాడమ్ము మరి కామదేండువా పిల్ల చింతమని ఎమ్మడి వస్తున్నదాట అడవిల మునిరాజు మునిరాజు ఎల్లేనా కాంచాల మరి కింద కాడ కలిగాని కంటే ముందు పుట్టింది కాంచాల మరి నరలోకాని ముందు పుట్టింది నాందాల మరి 6 నెలల పుట్ట అలనాడైనా పొదవు చేసిండు శిరసు కిందికి చేసిండు సిరి ప్రాదాలు మీదికి చేసి నమో బ్రహ్మదేవాని తపస్సు పడుతున్నాడు మరి అలనాడు ముని రాజు ఎప్పుడు తపస్సు పడుతున్నాడు వైకుంఠం లోపల శ్రీమన్నారాయణ ఏమంటున్నాడు ఎన్ని గడియలు ఎన్ని పొద్దులు కావాలి నేను ఎల్లమ్మ గర్భం లోపల పరిశనం అవతారం ఎత్తాలి ఆ కార్తీకుని సవాను ఎప్పుడు చేయాలని అలనాడు విష్ణు పరమాత్ముడు మరి కంచుకుప్పల కోట పనవడ భాగ్యం లోపల మరి కార్తీక రాజు ఎన్నో పండ్ల తోట పండిస్తుండాడ మనస్సు తన ఎత్త పెట్టుకుంటూ అలనాడు శ్రీమన్నారాయణుడు మరి బంగారి రోమాల పందికొక్కు అవతారం ఎత్తుకొని ఆ ఏర్లు కొనలని అలనాడైన కొరుకుతా ఉన్నాడే మరి కొరుకుతా ఉన్నాడు వైకుంఠం వస్తున్నాడు భటులు వచ్చిండు కార్తీకరాజు చెప్పినప్పుడు కార్తీకరాజు వచ్చిండు అలనాడు చూసవరకల్లా ఏమిరా ఏ జంతువు రాలేదు తొక్కుడు లేదు ఎట్లరా ఈ పాడైపోయే మరి కందుకమ తీసుకోవాలి మనం అలనాడైనా నారు బాణాలు ఎక్కువట్టాలి అలనాడు కార్తీకరాజు నారు బాణాలు ఎక్కువట్టి చూస్తున్నాడే మళ్ళా విష్ణు పరమాత్ముడు మాయా అలనాడు పందికి ఒక అవతారం ఎత్తుకోని అలలలా కొరికినాడా కార్తీకరాజు మరి అలనాడు గండవేరి పక్షి అవతారం ఎత్తుకోని అలనాడు శ్రీమన్నారాయణుడు కార్తీకరాజు నెత్తలకెళ్ళి అలనాడు లేచి వెళ్ళిపోతా ఉన్నాడే అలనాడు గండ పక్షి అవతారం ఎత్తుకొని లేచి వెళ్ళిపోతా ఉన్నాడు ఏమిరా విచిత్రం ఏమిరా చూసవరకల్లా నారు బాణాలు ఎక్కి పెట్టుకొని మాయ మృగం వచ్చిందని చెప్పి అలనాడు అలలల్లా నారు బాణాలు ఎక్కి పెట్టుకొని అలనాడు ఉరికొస్తున్నాడా పక్కన మండింది చక్కెర మెరిసింది వైకుంఠం వెళ్ళిపోయిండు ఎక్కడ మాయ మృగం దొరకలేదు ఎండాకాలం టైం లోపల దండి అసలు కొంటున్నాయట మహారాజు భటులారా ఏనన్నా నీళ్లు తీర్రా నాకు దూపలవుతుందని చెప్పి అడవిలో కూర్చున్నాడు ఎక్కడ తిరిగినా నీళ్లు దొరకలేవు కడది కాంచాల మరి అడవి లోపల వచ్చారు ఆ మునిరాజు ఏమో తపస్సు పట్టిండు అయ్యా నాయనా నాయనా అని భటులు పిలుస్తున్నారు ఏమి కావాల నాయన అని చెప్పి మునిరాజు అడుగుతుంటే మా మహారాజుకి లేక లేని ఆకలి అవుతుంది దూపలవుతున్నాయి అన్నప్పుడు
మర్రి ఎక్కురు నాయనా మర్రి కూడా లోపల మరికాయలు తీసుకురారి మరికాయలు తీసుకున్నారు. మరి కామధేనువు నిలిపించి కామధేనువ పాలు అలనాడైనా పాలు వెతికినాడు. ఆ మరి కాయ లోపల విండినాడే. మరి మీరు వెళ్ళిపోరు నాయన, మరి ఎంతసేపు చెప్పినా కుండ అవుతుంది పేర్పులైతే పేర్పులు పోయాలనాడైనా. మరి పెద్ద నది అయి పారుతుంది అన్నప్పుడు మరి కామధేను వంశ లోపల అలనాడు ఎన్నో నది అయి పారుతున్నదాట. మరి గుర్రానికి గుగ్గిళ్ళు అవుతున్నాయి అలనాడు మహారాజు దినకి పరమన్నం అవుతున్నది. ఏమిటి విచిత్రము, ఇప్పుడు గంగనది పారుతుంది. ఎవరిది అదృష్టం అంటే ఎవరి మాయ కాదు నాయన. ఒక మునీశ్వరుడు తపస్సు పట్టిండు. తపస్సు లోపల ఆ మునీశ్వరుడు దగ్గర కామధేను ఉన్నది. కామధేనువ దగ్గరనే సఖ్యం ఉన్నది అన్నప్పుడు కామధేనువ పట్టుకరా అంటున్నాడు. వచ్చే వరకల్లా కామధేనువ లేదు. పిల్ల చింతమని తీసుకొని పోయి బందికాలను వేసింది. అమ్మవారు కామధేనువ మేదల కంటే వెళ్ళిపోయింది. నాయన అతమ దగ్గర మణి రాజా నా బిడ్డ ఎక్కడ వాయ నాయన అన్నప్పుడు ఎక్కడి నుంచో మహారాజులు వచ్చి బిడ్డలు పట్టుకపోయినమ్ము. ఏమిటిరా అని అలనాడు నీ కొడుకులకు నువ్వు వాసినవురా. నా బిడ్డకి ఎట్లా వాసినో నీ కొడుకు బిడ్డలకు నువ్వు అట్లా వాసాలని చెప్పి కామధేనువా సవర పెడతా ఉన్నదే. అమ్మవారు కామధేనువ కామధేనువమ్మ మునిరాజా రాజా మునివరో మునివరా ఏమమ్మా కామధేనువా నీ నోటి మాట తప్పదమ్మా. మరి నీకు బలం రావాలంటే నా తండ్రి చెప్పిన తారక మంత్రం చదివిండు అలనాడైన అస్తమోపినప్పుడు కామధేనువకు రెక్కలు వచ్చినాయి. మరి 7 ఊర్ల పర్రు బండ అలనాడు మోసుకుంటూ వస్తున్నది. వచ్చింది కంచుకుబల కూర మీద వేసింది. మరి భయపడుతుండు కార్తీక రాజు. ఆ పిల్ల చింతమని వదిలిపెట్టి అన్నప్పుడు వదిలిపెట్టిండ్రు. పిల్ల చింతమని తీసుకొని అడుగు లోపల చేరవచ్చింది కామధేనువా. మరి ఆ చక్రబాణం భూచక్రమానం వదిలిపెట్టిన ముహూర్తం ఆ కార్తీక రాజు బాణం వస్తుంది. మునిరాజు డొక్కలు పడుతున్నదమ్మో. మరి డొక్కలు ఎప్పుడు పడ్డదో మట్టేడు ఆవుల లోపల ఎల్లమ్మ ప్రబలించి మండుకున్నది. ఎల్లమ్మ రండకాలగంటుంది. ఎల్లమ్మ తల్లి ఉండకల రండకలగంటున్నదమ్మో. మరి ఎల్లనాడు పెట్టుకున్న పట్టు సుఖలాది పట్టు దాలిపోతున్నది. మంగళసూత్రం తెగిపోతున్నది. అలనాడైనా అలుకున్న మెట్టలు జల జల రాలిపోతున్నది. ఆ రేణుకాదేవి గాజులు అలనాడు చెరిగిపోయినట్టు కల వస్తున్నది. అమ్మవారి ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ దేవి దేవత రేణుకమ్మ. నా నాదునికి ఏం ఆపదొచ్చిందని చెప్పి తండ్రి శివుని దగ్గర చేరవచ్చింది. మరి శివునితో సక్షాన బోనం తీసుకొని ఆ బోనం చేసుకొని అడవి లోపల ఎల్లమ్మ వెళ్ళిపోతుందట. ఎల్లమ్మ ఎప్పుడు బోనం చేసుకొని వెళ్ళిపోతుందో కార్తీక రాజుకు మాలివైతున్నది. అయ్యా నాయనా భటులారా, మీరు ముగ్గురు వెళ్ళిపోవాలి, బోనం ఎంగిలి చేయాలి. రామా మరి కార్తీక రాజు దగ్గర ఉన్న భటులు మాయా అలనాడు భటులు వేసం కట్టుకోరు. ఆడికెళ్ళి ఎల్లమ్మ బోనం కాడికి వస్తారు. ఎల్లమ్మ తల్లి బోనం కాడికి వస్తున్నామో. అమ్మ
లోపల ఆగమైపోయినావు, మాకు అన్నం లేదు నీళ్ళు లేవు, మాకు అన్నం కావాలన్నప్పుడు నాయనలారా భటులారా మరి నా భర్త మరణమైపోతట్టుడు, భర్తకు బోనం పెట్టిన తర్వాత మీకు పెడతానన్నప్పుడు అక్కడ పోయేది ఎప్పుడు, మాకు అన్నం పెట్టేది ఎప్పుడు తల్లి? మేము మరణమైపోతట్టున్నామని చెప్పి బోనాలు దించిపించి బోనం అంతా ఎంగిలి చేసిరు. మరి బోనం ఎంగిలి చేసిర్రు, గాలి దేవుని పిలిపించినప్పుడు గాలి వస్తుంది, అలనాడు అన్నముల పడుతున్నది. మరి మానవే దుయ్యాలని చెప్పి అలనాడు మాయాబట్టలు మరి అమ్మ అన్నం అలనాడు పెడుతున్నావు కానీ గాలి వస్తుంది, చెత్త అంతా పడుతున్నది. అన్నం తీయాలంటే ఎట్లా అన్నప్పుడు అమ్మవారు చీర ఇప్పినాది, మరి చుట్టు కట్టింది. అలనాడు మానవ చూద్దామని వాళ్ళు అనుకున్నప్పుడు అమ్మవారికి ఈ జడలు కుర్రులున్నాయే, ఆ తల్లి అలనాడు కుర్రలను నిప్పినప్పుడు ఇంత చిట్కనేలు కూడా కనిపిస్తలేదా? మరి ఎంతసేపు చెప్పినా నా మానం చూద్దాం అనుకున్నారు రా మీరు, జాడిచ్చి తండ్రి తన్నినప్పుడు మరి పోలేక బాణాలు పొరలాడుతున్నాయి. తల్లి మాకు మరణమైపోతట్టున్నావు, మాకేమన్నా దీవనార్థి పెట్టవమ్మో. మరి వెనుక ఇద్దరేమో తట్టుర్రాలు అయి పుట్టాలి. ఎవరన్నా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతే అలనాడు తట్టు తగులుతుంది, ఆ రక్తం వస్తుంది, మీ మీద పడుతుంది, రక్తశాంతి కావాలి. లేకపోతే ఎవడన్నా చెప్పులు వేసుకొని వస్తాడు, ఇట్లా దన్నప్పుడు ఆ చెప్పు గట్టిగా ఉంటుంది, మీకు తగులుతుంది. మీరు తట్టురాలు అయి పుట్టాలి, మరి ముగ్గురేమో పలుగురాలు అయి పుట్టాలి. మరి ఎంతసేపు చెప్పినా అలనాడు కళ్యాణం అవుతుంది, ఆమెకు సంతానం అవుతుంది, బాలంతా అలనాడు ఎత్తుకొని వస్తుంటది. ఓ పొలమరకెళ్ళి ఓ పొలమర దాటుకుంటూ పోతారు. ఈ పుడుగురా అలనాడు 3 పలుగురాలు పెట్టి అక్కడ ఇక్కడ దాటిస్తారు. అప్పుడు మీరు మానవ చూడాలని వాళ్ళకి దీవనార్థి పెట్టి అక్కడికెళ్ళి ఎల్లమ్మా దగ్గరికి రావే, నీవు దగ్గరికి రాకే పోవే పోవే అంటుండు. జమ దగ్గర ఉండి రాదు అమ్మవారి ఎల్లమ్మ జాదేవి ఎల్లమ్మ దేవి పంచదేవత మళ్ళీ భర్త ముఖం చూసినది ఎల్లమ్మ,
శివయ్యో మరవైపోతా ఉన్నావు ఓ నాదా ఎంతసేపు చెప్పినా ఓ నాదో గుడ్డోడి మగరాని గుప్పియలేదు ఎట్టోడి మగరాని ఎక్కడియలేదు రతరాల పాలుగాను వారి బ్రహ్మ ఏమి రాత రాసినవు రామరాయులో మన్నంత లోపులంతా మైసాంచి పూజలల్లా చేసి తీరా నేను పిరకాల తమరు నేను పెట్టినారా పుట్టించిన పునారుడా జంగమయ్యో ఓ తల్లి పార్వతమ్మ పార్వతమ్మ ఎన్ని నోములు నోసి నలుగల్లవే ఎన్ని పూజాలు చేసి నలుగల్లవమ్మ నాదేవి రాతాయేరా తాయరా తల్లి భర్త మీద పడ్డదమ్మా అరియనికమ్మ నెత్తి మీద నీడ పోయినాక నెత్తి మీద నీడతోని ఏ నీడ సరిరాదు అమ్మవారు రేణుకమ్మ అరియనికమ్మ భర్త మీద పడ్డదమ్మా ఎల్లమ్మో తల్లి పోయ పడ్డదమ్మా గారేరుక అమ్మవారి ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ దేవిక అంకదేవతో రేణుకమ్మ నాగాజమ దగ్గర మణి రాజను మర్రమైపోయినాక నాలనాడు నేనుండి ఏమ బలభాగ్యమయ్యా బావా ఎల్లమ్మ ఏడవకే బావా రేణుకాదేవి నేను మరణమైపోతట్టున్నా నీకు ఎండి కావాలా బంగారం కావాలా లేని దైవం కావాలని నాదా ఎండి ఎవరి బాలు బంగారం ఉండి ఎవరి బాలు నాదా నాకు నలుగురు కుమారులు ఒక ఆడపిల్ల కావాలి మరి ఆడపిల్లతోనే సాగు ఏర్పడుతుంది ఆడపిల్లతోనే ఏదైనా అందం ఉంటుంది నాదా ఆడపిల్లతోనే ఇల్లు కడకాంతి కొడుతుంది నాకు నలుగురు కుమారులు ఒక ఆడపిల్ల కావాలి అరే బామారి అని కాయల్లమ్మ నేను ఇస్తగాని మరి కొడుకులు కొడతారు నిన్ను కొడతారు నా పేరు చెప్పు అని అడుగుతారే నాదా జమలగ్నముని రాజా మరి కొడుకులు పుట్టి కోటి కష్టం పెట్టినా నేను ఓర్చుకుంటానంటుంది అమ్మవారు ఎల్లమ్మ బాణం బీకు బావా ఎల్లన్నప్పుడు బాణం ఎంత బీకినా వస్తలేదు మరి మునిరాజు ఎద మీద కుడి పాదం పెట్టింది బాణం బీకుతున్నది బావా ఎల్లమ్మ బాణం బీకమంటే బీకుతలేవు కుడి పాదం పెట్టి బీకుతున్నవే పెద్ద కుమారుడు పుడతాడు కాలు కూడా నీ ఎద మీద పెడతాడు నిన్ను దంతడే రేణుకాదేవి ఎల్లమ్మ మరి నీకు నలుగురు కుమారుల వద్ద అడవిలను వరవిస్తానని చెప్పి బాణం బీకింది అమ్మవారు పంచదేవత అలనాడు ఎల్లమ్మ భార్య రక్తం రాగుతున్నది వైకుంఠం లోపల శ్రీమన్నారాయణుడు మాయమైపోయి అమ్మవారు దోషిట్లకు వస్తుండు తాగినప్పుడు వెళ్ళిపోతున్నాడు కడుపు లోపల అమ్మవారు ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ అలనాడు ముని రాజు బొక్కలు ఏరిన అలనాడైనా కాకుల విట్టింది కట్టెలు ఏర్పించింది కాష్టం ఏర్పించింది దగనం వేసింది కుండ తెచ్చింది మునిరాజు బొక్కలు ఏరింది ఆ కుండ లోపల కట్టింది మర్రి వృక్షాన్ని కట్టింది ఎల్లమ్మ మట్టేడు మావరం వచ్చినాడు ఇలనాడు ఆడవాళ్ళకు 9 నెలలు అలనాడు ఆడవాళ్ళకు 9 గడియలు అమ్మవారికి అలనాడు ఒకరేసి గడియలు ఒకరింత లేరు 2 ఏసి గడియలు ఒకరింత లేరు 9 ఏసి గడియ లోపల తొలికాడ పిండమే నలుగురు కుమారుల ఒక ఆడపిల్ల
ఎల్ల జన్మమిస్తామున్నది అమ్మవారి ఎల్లమ్మ నలుగురు కొడుకులకు ఒక ఆడపిల్లకు జన్మమిస్తామున్నది మరి పార్యాడు రక్తం లోపల పుట్టిండు పరశురాముడు డొల్లేటి రక్తముల పుట్టిండు డొక్కలయ్య చిల్లేటి రక్తము లోపల పుట్టిండు చిక్కలేసుడు డొల్లేటి రక్తము లోపల పుట్టిండు అలనాడు చంపలేసుడే రక్తము లోపల పుట్టింది అమ్మవారు సిరియాల కబరమ్మ ఎల్లమ్మ తల్లి కొడుకులను చూస్తుంది బిడ్డలను చూస్తుంది కొంచెం పెంచుతుంది ఆడ పెంచుకుంటా పెంచుకుంటా భర్త మరణమైపోయింది మర్చిపోతున్నది అమ్మవారు ఎల్లమ్మ కాదల్లి ఎల్లమ్మ కొడుకులు చూస్తుంది సంతోషపడుతుంది భర్త మరణమైపోయింది మర్చిపోతున్నారమ్మో అమ్మవారు ఎల్లమ్మ పేరు మీద అలనాడు పండుగల పబ్బాలు ఎవరు చేస్తున్నారు నా పేరు మీద భక్తులు పుట్టి నన్ను ఎత్తుకొని అలనాడు లగ్గాలు ఎవరు జరిపిస్తారో వంగినట్టు వాళ్ళ కొల్లారు వంగాల బామనం కావాలి వాళ్ళ దళిత దేవత దూరం కావాలి కొల్లారు లోపల లక్ష్మీ దేవత తానమాడాలి మరి అమ్మవారి ఎల్లమ్మ కలనాడైనా అమ్మ గంగా పుట్టినప్పుడు ముందర రావాలి అక్క అసురు రాలే ఇక్కడనే